నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అద్భుతం. పౌర్ణమి గురించి చెప్పబోతున్నారు. 21వ తారీఖు, జూలై 21వ తారీఖు వ్యాస పూర్ణిమ. పరాశర మహర్షికి అలాగే సత్యవతీ దేవికి పుట్టినటువంటి అపర యోధుడని చెప్పుకోవచ్చు వ్యాసుల వారిని. అష్టాదశ పురాణాలని మనకు అందించినటువంటి అద్భుతమైన వ్యక్తి. ఆయన పుట్టినరోజుగా చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి వ్యాస పూర్ణిమగా లేదా గురు పూర్ణిమగా కూడా చెప్తుంటారు. మరి ఏం చెప్పబోతున్నారండి? గురు పూర్ణిమ విశిష్టతని ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు అనేది చెప్తారా? తప్పకుండా అండి. వ్యాస పౌర్ణమి. సో ఈరోజు విశిష్టత ఏంటి అనేది మనం చూద్దాం. సో ఈరోజు చూసుకుంటే అంటే 21 జూలై పౌర్ణమి రోజు మనకు ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. అంతే కదా, ఆషాఢ మాసం కదా. కరెక్ట్. ఆషాఢ మాసం ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. దాంతో పాటు మనకు ఆదివారం, అదే రోజు ఆదివారం వస్తుంది. ఆదివారం ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి ఇది మనకు గురు పౌర్ణమి అయింది. తర్వాత ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం మీద పడింది. సో ఉత్తరాషాఢకి అధిపతి రవి. సో ఈరోజు రవిగ్రహ ప్రభావం అనేది ఉంటుంది. సో మనకు పౌర్ణమి రోజు రవిగ్రహ ఈ గ్రహం ప్రభావం ఒకటి ఉండడం వలన ఆ రోజు మనం రవిగ్రహం బ్లెస్సింగ్స్ అనేది తీసుకోవాలి. ఇంకోటి, ఇది ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. బేసిక్గా ఆషాఢం అనేది స్ట్రగ్లింగ్ ఫేస్. మన అశ్విని నుంచి రేవతి వరకు చూసుకుంటే ఆషాఢం అనేది స్ట్రగ్లింగ్ ఫేస్ వస్తుంది. సో ఈ స్ట్రగ్లింగ్ ఫేస్ ఇంకా అయిపోవస్తుంది అన్నట్టుగా ఈ పౌర్ణమి వచ్చింది. సో ఎవరైతే ఇప్పటిదాకా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఒక మంచి వార్త ఇది. సో దట్ గుడ్ టైమ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో అందుకని ఈ పౌర్ణమి, గురు పౌర్ణమి అంత విశిష్టత ఉంది. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ ఈ రోజు మనకు పడుతున్న యోగం విష్కంభ యోగం. విష్కంభ యోగం అంటే వేరే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వేరే వాళ్ళ మీద రానివ్వాలి, అంటే అందరిని దాటి మనకు మార్కులు రావాలి, ర్యాంక్ రావాలి. సో ఈ రోజు మనం గనక రవిగ్రహానికి రెమెడీ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఏదైనా ప్రమోషన్లో కూడా ఏదైనా ఒక కాంపిటీషన్ ఉంది అంటే మనకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు అప్లై చేసుకోవడం, లేకపోతే ఈ రోజు ఎగ్జామ్కి అప్లై చేసుకోవడం, ఎగ్జామ్ ఫీజు కట్టడం, లేకపోతే ఆఫీస్లో ఆ పర్టికులర్ ఈమెయిల్ పంపించడం అనేది చాలా మంచిది. ఇంటర్వ్యూస్కి కూడా మరి పెట్టుకోవచ్చా అప్లికేషన్స్? మీరు ఏమైనా ఇంటర్వ్యూకి అప్లై చేయాలంటే, మీరు చెప్పినట్టు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఈ రోజు పెట్టుకోవచ్చు. ఎందుకంటే విష్కంభ యోగం, ప్రతి రోజుకి ఒక యోగం ఉంటుంది. మనం చూస్తాము తిథి, నక్షత్రం, వారం, తర్వాత యోగం, కరణము, ఇవన్నీ ఉంటాయి. సో ఆ రోజు పడిన యోగము విష్కంభ యోగం పడింది. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రోజు మీరు ప్రేమిస్తే మళ్ళీ గొడవలే అవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆ రోజు ఆ జోలికి పోవద్దు. ఈ రోజు ఓన్లీ ఫైటింగ్, కాంపిటేటివ్ స్పిరిట్ మాత్రమే. సో ఇంటర్వ్యూలకి, ఎగ్జామ్లకి, దేనికైనా కానీ రానివ్వాలి అంటే బాగా ఈ రోజు ఐ మీన్ టు సే 21 జూలై వ్యాస పౌర్ణమి రోజు బాగా కలిసి వస్తుంది. తర్వాత ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే, పునర్వసులో రాములవారు జన్మించారు, రోహిణిలో కృష్ణుడు జన్మించారు, ఉత్తరాషాఢలో కల్కి అవతారం రాబోతుంది. ఉత్తరాషాఢ అంటే ద అన్సర్మౌంటబుల్, అంటే వీళ్ళని ఎవ్వరు దాటి ముందుకు వెళ్ళలేరు. అంత పవర్ఫుల్, ఈజ్ ద అల్టిమేట్. రాముడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, కృష్ణుడు ఎక్కువ పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. కల్కి అవతారం అయితే అసలు ప్రాబ్లమ్సే రావు. అతనే ఇంకా సర్వం సిద్ధం సకలం. సో మంచి రోజు ఉత్తరాషాఢ నక్షత్రం రోజు పౌర్ణమి వస్తుంది కాబట్టి మీరు కోర్టు కేసులు కూడా ఈ రోజులు ఫైల్ చేసుకోవచ్చు. మీకు ఎవరితో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ రోజు మీరు ఢీ కొట్టి దాని ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకురావచ్చు. కానీ మొదటి అడుగు మీ వైపు మీరు వేయాలి. ఈ రోజు బాగా యూజ్ చేసుకోవాలి. మంచి అద్భుతమైన రోజు.
ఈ వచ్చే పౌర్ణమి మనకు. ప్లస్ ఆ రోజు మనకు ఉత్తరాషాఢ నక్షత్రం పడింది, దాంతో పాటు విష్కింభ యోగం పడింది కాబట్టి. కానీ ఎప్పుడు అంటే అభిజిత్ ముహూర్తం, ఆ రోజు అభిజిత్ ముహూర్తం ఎప్పుడు పడింది? 11:57 నుంచి 12:49, అంటే ఒక 50 నిమిషాల నుంచి గంట వరకు ఉంది. ఆ టైంలో గనక కరెక్ట్ మీరు నేను చెప్పిన పని, ఆ ప్రమోషన్ కావచ్చు, ఆ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే కోర్టులో కేసు ఫైల్ చేయాలన్నా, ఏదైనా ఇంటర్వ్యూస్ కి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఈ అభిజిత్ ముహూర్తంలో పెట్టుకోమంటున్నారు. కరెక్ట్ చెప్పారండి. సో ఈ టైం మీరు జాగ్రత్తగా చూసుకొని. ఇంకోటి చెప్తున్నా, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఆషాఢం అంటే స్ట్రగుల్ నుంచి సక్సెస్. మీరు ఇప్పుడు నేను మాట్లాడితే 27 నక్షత్రాల్లో బాగా స్ట్రాంగ్ నక్షత్రాలు అంటే ఉత్తర ఫాల్గుని, ఉత్తర ఆషాఢ. దాంట్లో ఉత్తరాషాఢ సర్వశ్రేష్టం కాబట్టి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా పని అవ్వాలంటే ఈ రోజు పని చెయ్యండి, పని మొదలెట్టండి. ఐ మీన్ టు సే, కోర్టు కేసు కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, మీ ఏ పనైనా మీకు ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి, స్ట్రగుల్ అవుతున్నారు. మెయిన్గా ఆషాఢం అంటే స్ట్రగుల్, మీరు స్ట్రగుల్ అవుతున్నారు. ఆ స్ట్రగుల్ నుంచి బయటపడాలంటే ఆ రోజు మీరు అభిజిత్ ముహూర్తంలో పని మొదలెట్టండి. మీకు కంపల్సరీ ఈ విష్కంభ యోగం అనేది కలిసి వచ్చి మీరు బాగుపడతారు. అయితే గురు పౌర్ణిమ కాబట్టి మరి గురువుల్ని ఆరాధించుకునే విషయంలో కూడా గురుగ్రహం అనుకోవచ్చు, లేకపోతే గురువులు అనుకోవచ్చు. ఎవరినండి ఎట్లా ఆరాధించుకోమంటారు? ఇంకా మిగతా విషయాలు కూడా ఉంటాయి కదా, అందరికీ ఇవే ఉండవు కదా. ఆర్థికం ఉంటుంది, వివాహాల గురించి, పెళ్లిళ్ళ పిల్లల గురించి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, రకరకాల సమస్యలు. ఇట్లాంటి సమస్యలను అధిగమించడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే ఇప్పుడు మన ఇక్కడ గురువు రవి ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి గురుగ్రహానికి దత్తాత్రేయ మందిరానికి వెళ్ళండి. సూర్యుడికి సూర్య మందిరం వెళ్ళొచ్చు, లేకపోతే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం ఎక్కడో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఆ రోజు పొద్దున్న లేవంగానే సూర్య నమస్కారాలు చేయండి. ఓం సూర్యదేవాయ నమః. మీకు కనుక సూర్యుడు మీ జాతక చక్రంలో స్ట్రాంగ్ ఉంటే ఈ రోజు బాగా కలిసి వస్తుంది. అలానే గురువు అనేది అన్ని నవగ్రహాల్లో అన్నిటికన్నా శ్రేష్టమైన గ్రహం గురుగ్రహం కాబట్టి ఆ రోజు దత్తాత్రేయ గుడికి వెళ్తే, దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్తే అద్భుతం, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది కూడా వెళ్తారు. అసలు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు, అందులో సందేహమే లేదు. అసలు ఎలాంటి ఎట్లాగా ఆదివారం కాబట్టి చక్కగా ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంకా వినియోగించుకోవాలి చాలా అద్భుతంగా. అంతేనండి? అవునండి. రైట్. అయితే సరైన గురువు మాకు దొరకాలి అని అనుకుంటే మరి ఎట్లా స్వామిని వేడుకోవచ్చు ఆ రోజున? ప్రత్యేకించి లివింగ్ గురువు కావాలి అనుకుంటే మీకు గురువు దొరకాలి అంటే దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్ళి ఎల్లో కలర్ స్వీట్స్, ఎల్లో కలర్ అంటే శనగపిండి దాంతో చేస్తారు, ఎల్లో కలర్ స్వీట్స్ కానీ పసుపు కానీ ఏదైనా ఎల్లో కలర్ ఐటమ్ సామాగ్రి ఫుడ్ వస్తువు దత్తాత్రేయ స్వామి వారికి సమర్పించండి. 3 ప్రదక్షిణలు చేయండి ఆ రోజు దత్తాత్రేయ గుడి చుట్టూ. కరెక్ట్ 3 చేయండి. 3 చేసి ఆ గుడిలో ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళకి స్వీట్లు పంచేయండి. తర్వాత చూడండి సక్సెస్ మీ జీవితంలో అని నేను అంటాను. మంచి అద్భుతమైన రోజు అండి, వాడుకోండి అంట. పసుపును కూడా డొనేట్ చేయొచ్చు. పసుపును కూడా డొనేట్, ఇప్పుడు గుడిలో పసుపు అన్నాక అవసరం, చాలా అనుగ్రహం పొందితే ఇంకా అది ఇది అని ఉండదు, అన్ని ఖచ్చితంగా చేకూరుతాయి కాబట్టి జీవితంలో. అలా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.